పుట్టించావే కిర్రాకు 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 రాకు రాకు పుట్టించావే హాయ్ అందరికీ నమస్కారం. కిర్రాకు టీవీ చిర్రాకెత్తించే వార్తలకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. ఏంటండి అందరూ కింద పోర్షన్ చూస్తున్నారంటే అదే ఇప్పుడు పబ్లిక్ కి కింద పోర్షన్ తో పని లేదండి, పై పోర్షన్ చాలు, అందుకే ఇలా మెయింటైన్ చేస్తారు. ఇప్పుడు నిజం చెప్పరా? అంటే మాది కొత్తగా పెట్టుకున్న ఛానల్ కదండి, కొద్దిగా లో బడ్జెట్, అందుకే ఇలా మేనేజ్ చేస్తున్నాం. నెక్స్ట్ షెడ్యూల్ కి కింద పోర్షన్ తీసేసుకుంటాం. వార్తల్లోకి వెళ్దాం. హాయ్, వెల్కమ్ టు కిర్రాకు టీవీ చిర్రాకెత్తించే వార్తలకి స్వాగతం. అగా ఏం చేస్తున్నావు ఇక్కడ? మేము పని చూసుకోదా? పని చూసుకోవాలా? వార్తలు చదువుతున్నాను ఇక్కడ. నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా. ఇక్కడ వార్తలు చదువుతున్నా, అలా మధ్యలో రాకూడదు నువ్వు. నేను అడ్డం అనుకుంటా, ఆ మూల కూర్చొని చదువుకోండి. అసలు పక్కింటోడు కదా, నీకు ఉద్యోగం కూడా నాదే తప్పురా. తెలుసులే, అందుకే 3 నెలల నుంచి రెంట్ కట్టకుండా తిరుగుతున్నట్టుగా ఓనర్ తిట్టేస్తున్నాడు. నీకెందుకురా పక్కింటి గొడవలు ఎందుకు నీకు? సెన్సిటివ్ వర్క్ చేయాలంటారు. సెన్సిటివ్ కాదురా, సిన్సియారిటీ రా, సిన్సియర్ గా వర్క్ చేయాలి. ఓకే, వార్తలోకి వెళ్దాం. వెల్కమ్ టు కిర్రాకు టీవీ చిర్రాకెత్తించే వార్తలకు మీ అందరికీ స్వాగతం. మీ అందరికీ తెలుసు, తాజా వార్తలు మీ ముందుంచడంలో చిర్రాకు టీవీ కిర్రాకు టీవీ ఎప్పుడు మీ ముందు ఉంటుంది, మీ ముందు వార్తలు ఉంచుతుంది. ముందుగా హెడ్లైన్స్ అంటే వేడి వార్తలు ఇప్పుడు మీ ముందుకు తీసుకురాబోతున్నాం. నీళ్ళు చల్లుతున్నాడు రా. వేడి వార్తలు అన్నావు కదా, కాలిపోతాం అనుకో, నీళ్ళు చల్లాను. ఓ పని చేయి, వెళ్ళి ఫైర్ ఇంజిన్ ఫోన్ చేయి. నెంబర్ చెప్పండి. ఆగా, నెంబర్ చెప్పాలంటే నెంబరు. రే నువ్వు ఇక్కడ ఉండొద్దు గానీ నువ్వు వెళ్ళరా. చెప్పి వెళ్ళిపోవాలా? నేను వార్తలు చదువుకుంటాను, నువ్వు వెళ్ళరా. ఎప్పుడు వెళ్ళమంటావా అని ఉన్నాను, ఎదురు చూశాను. బాయ్. వెల్కమ్ టు కిర్రాకు టీవీ చిర్రాకెత్తించే వార్త. అవును, మరి రిపోర్టర్ ఒకటి రావాలి కదా, ఆడు వచ్చాడా లేదా? హలో వెంకీ. వెంకీ, ఏంటి వార్తలు సేకరించడానికి ఎక్కడైనా అడవులో ఉన్నావా? డైనోసార్లు అరుస్తున్నాయి. కాదు, ఇంట్లో ప్రశాంతంగా పడుకోనున్నా. పడుకుంటే వార్తలు ఎలా సేకరిస్తావు వెంకీ నువ్వు? పని చేయి, నీ డెస్క్టాప్ ఉందా? అందులో డ్రా తీయగానే 4 న్యూస్ పేపర్లు పెట్టా, అందులో చూసి చదువు. ఇంకో పని చేయి, పక్కనే రిమోట్ కూడా ఉంది, ఆ రిమోట్ ఓపెన్ చేసి వేరే ఛానల్ వాళ్ళ న్యూస్ చూసి సేమ్ కాపీ టు కాపీ చదివి. చెప్పడం మర్చిపోయాను, నెట్ కూడా పెట్టించాం కదా, ఆ నెట్ లో అప్డేట్స్ చూస్తూ అన్ని న్యూస్లు చదివేసాయి. ఈ మాత్రం దానికి నీకు జీతం ఇవ్వాలరా నేను? ఎప్పుడు ఇచ్చావని? హలో వెంకీ. హలో 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 మళ్ళీ నిద్రపోయినట్టున్నాడు. సరే, వెల్కమ్ టు కిర్రాకు టీవీ చిర్రాకెత్తించే వార్తలకి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూసుకుందామండి. మండిపోతున్న ఎండలు, తర్వాత వచ్చేది వానాకాలమే అని తేల్చి చెప్పిన పరిశోధకులు. రే తెలిసింది కాదురా, తెలియదు కొత్త చెప్పు. అరే వెంకీ, నువ్వు పెట్టియే చదువుతున్నానమ్మా నేను ఇక్కడ. అయితే ఓ పని చేయి, ఆ వెనకాల కొన్ని అడ్వర్టైజ్మెంట్లు ఉన్నాయి, అవి కూడా చదువు. అడ్వర్టైజ్మెంట్లా? ఒరే నువ్వు ఎప్పుడు చెప్పావు, నేను అప్పుడు చదవకూడదురా, నేను వార్తలేక నేను చదువుకుంటాను. ఓకే. ఎండాకాలం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి పరిశోధకులు ముందుగా కొన్ని జాగ్రత్తలు చెప్పారు, దాని గురించి చూద్దాం. సాధారణంగా మనం సూర్యుని చూసినట్టయితే గుండ్రంగా ఉంటాడు, కిరణాలు ఉంటాయి, పైన కొన్ని కిరణాలు ఉంటాయి, ఎండాల పైకి వెళ్ళిపోతాయి, పక్కన కొన్ని కిరణాలు ఉంటాయి, ఆ పక్కకి వెళ్ళిపోతాయి, ఈ పక్కన కొన్ని కిరణాలు ఉంటాయి, ఈ పక్కకి వెళ్ళిపోతాయి. నేను ఇంటికి వెళ్ళిపోవచ్చా? మాకు న్యూస్ అందించాలి కదా, నువ్వు అక్కడే ఉండు. కింద కొన్ని కిరణాలు ఉంటాయి, ఆ కిరణాల ద్వారా ఎండ కిందకు వస్తుంది, కాబట్టి మనం ఆ కిరణాలకు తగలకుండా చూసుకోవాలి, ఎండ నుంచి రక్షణ తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేది వానాకాలం. సో ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్. హలో అమ్మ వెంకీ, అడ్వర్టైజ్మెంట్స్ ఏమన్నా వచ్చాయా? వెనక పేపర్ లోనే చూసుకో. వెనక పేపర్ లోనే చూసుకోవాలా? మార్కెట్ లో ఎక్కడ కలెక్ట్ చేసుకోలేదా నువ్వు? బొంగులోది పెద్ద యాడ్స్ ఇస్తే కొడతా అంటున్నారు, అందుకే ఏవో 2-3 వచ్చాయి, చదువు. అలాగే అమ్మా వెంకీ. మాస్టారు, మీరు నించోలేకపోతున్నారా, కూర్చోలేకపోతున్నారా, పట్టుమని 10 నిమిషాలు ఎవరితో మాట్లాడలేకపోతున్నారా? అయితే అది ఖచ్చితంగా ఫైల్సే. వెంకీ, ఇదేనాటమ్మా? పెద్ద యాడ్స్ దగ్గర పోతే మరి చంపేస్తా ఉంటున్నారు మన టీవీ ఛానల్ పేరు చెప్తేనే, అందుకే ఈ యాడ్స్ వచ్చాయి, ఇవే చదువు. ఈ యాడ్స్ వచ్చి ఇవే చదవాలా? వద్దులే అమ్మా, మళ్ళీ వార్తల్లోకి వెళ్దాం. చూస్తున్నానండి, బ్రేకింగ్ న్యూస్. మొట్టమొదటిసారిగా మా కిర్రాకు ఛానల్లో వస్తుంది, పోయినోడితో ఫేస్ టు ఫేస్.
నువ్వు దెయ్యానివా? అంటే ఏదో రేటింగ్ కోసం సరదాగా చెప్పానండి. సీరియస్ గా తీసుకున్నాగా. సీరియస్ గా తీసుకున్నారా? అబ్బా అడగరా, తొందరగా అడుగు. అలాగే నేను ఫస్ట్ టైం దెయ్యాన్ని చూస్తున్నాను. దెయ్యం 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 నేను నీకు టచ్ కానరా. టచ్ కారా? సరే, నువ్వు ఎన్ని గంటలో చచ్చిపోయారా? టచ్ కానన్నారు. నేను నీకు టచ్ కానరా, కానీ నా టచ్ కు నువ్వు దొరుకుతావు. నేను దొరుకుతానా? అయితే వీటితో జాగ్రత్తగా ఉండాలా? అదేనండి, మీరు ఎలా పోయారు సార్? ఎలా పోయావా? అదే ఎన్ని గంటలకు పోయారని. నిన్న 9:09:39 నరక చనిపోయాను రా. ఇదేంటి ముహూర్తం పెట్టుకుని చచ్చిపోయినట్టు ఎలా చెప్తున్నాడు? 99 నిమిషాలు ఏంటి సార్? నాకు అర్థం కాదు సార్. మీరు భవిష్యత్తులో ఇంకేం చేద్దాం అనుకుంటున్నారు సార్? కొత్త ఛానల్ పెడదాం అనుకుంటున్నా. కొత్త ఛానల్? దయ్యాల గడ్డ. రే, ఆ ఛానల్లో నువ్వే రిపోర్టర్వి, నువ్వే యాంకర్వి, అన్నీ నువ్వే. అంటే దయ్యాల ఛానల్లో మనిషిని యాంకర్ గా పెడతారు. మరి కొద్ది నిమిషాల్లో చావబోతున్నాడు. ఇప్పుడు నిన్ను చంపా. ఆగరా, ఆగు. అసలు నువ్వు ఎవడివయ్యా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి. మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఉంటుంది. ఇక్కడ ఒక ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది. ఇక్కడ ఒకరు కాదు, ముగ్గురిది నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు. తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నిన్ను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. నేనేంటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది. బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. చెప్పాడు బొమ్మలు చెప్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు, అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను. 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఏంటో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా ముందే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలైంది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా, చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా. వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయండి. వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడికి పోయినావు? టౌన్ కి పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండే. లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా.
ఊర్లో జాతర చేస్తున్నాం చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడి ఇస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతలేదు. అరే ఏం మనుషులు బ్యాంకులలో ఏముంటారేమో. అరే అరే ఏమైందా మల్లేష్ అన్న తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు వేద్దామని పోయినా ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా బాబు 10,000. ఇగో ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు, ఎందుకు కొట్టాడు? చేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీజా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. ఏ సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.